నీలిసముద్ర తరంగాల కింద లుమేరియా నగరం 1000 నక్షత్రాల్లా మెరుస్తోంది. మత్స్యకన్యలు ప్రవాళాల తోటల్లో తేలియాడుతూ పాటలు పాడుతుంటే కోరాలియా అనే చిన్న మత్స్యకన్య దూరంలోని సముద్ర అంచుని చూసి కలలుగంటోంది. ఒక ఉదయం లుమేరియా వెలుగులు ఒక్కొక్కటిగా ఆరిపోవడం మొదలైంది. ప్రవాళాలు నల్లగా మారి చీకటి క్రమంగా సముద్రాన్ని మింగేసింది. మత్స్యకన్యల గుండెల్లో భయం, ఆ పురాతన అబిసల్ శాపం తిరిగి వచ్చిందనే గుసగుస. ధైర్యంతో కోరాలియా సముద్రపు అంచున ఉన్న పురాతన తాబేలైన షెల్స్వాణి దగ్గరికి చేరింది. ఆ తాబేలు మెల్లగా అన్నాడు, సముద్రాన్ని మళ్లీ కాంతితో నింపాలంటే నువ్వు లైట్ ముత్యంను కనుక్కోవాలి. అది సూర్యకిరణం చేరని లోతులో దాగి ఉంది. సముద్రపు అగాధంలో కోరాలియా సరకార్ అనే తుఫాన్ల సర్పాన్ని చూసింది. అతడు ఆగ్రహంతో ఊగిపడుతుండగా ఆమె తన హృదయ గీతంతో సముద్రాన్ని ప్రకాశింపచేసింది. ఆ సర్పం నిశ్శబ్దమై తల వంచి ఆమెకు ఆశీర్వాదమిచ్చింది. లైట్ ముత్యం చేతిలో పట్టుకుని కోరాలియా లూమేరియాకు తిరిగి వచ్చింది. ఆ కాంతి సముద్రమంతా వ్యాపించి చీకటిని పారద్రోలింది. ప్రవాళాలు మళ్లీ రంగులు తెచ్చుకున్నాయి. మత్స్యకన్యలు పాటలు పాడాయి. ఒకప్పుడు కలలుగన్న ఆ చిన్న మత్స్యకన్య ఇప్పుడు సముద్ర రాజ్యానికి రక్షకురాలయింది. నిజమైన కాంతి ఆకాశంలో కాదు, మన హృదయంలో ఉన్న ధైర్యంలో ఉంటుంది.